అందరి చేత గౌరవం పొందినవాడు. ఎవరు చూసినా సరే మంచి పోలీస్ అధికారని అభినందించబడినటువంటి వాడు. ఇవాళ సామాన్య ఖైదీల మధ్యన ఉండాల్సిన కర్మ పట్టింది. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. నో డౌట్ ఎట్ ఆల్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి కూడా సమాజం హర్షిస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. అది సమాజ అవసరాల కోణంలో అయితే. కానీ మనిషి చనిపోయాక శవాన్ని కూడా ఇవ్వకుండా తగలబెట్టడం అన్నటువంటిది తప్పుని కవర్ చేసుకోవడానికి అయింది. తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు చేయడం అయింది. నిరూపణ కాకపోవచ్చు, భవిష్యత్తులో కేసు కొట్టివేయబడచ్చు. కానీ ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం అయింది. మరొక కేసు ఇప్పుడు గతంలో ఈయనే వేధించాడన్నటువంటి కేసు ఇప్పుడు వరుసబెట్టి కేసులు, పోలీస్ కస్టడీ, ఆ కస్టడీకి సంబంధించిన వాదోపవాదాలు, ఆ పైన కస్టడీకి తీసుకోక తప్పదు, విచారించక తప్పదు. అంటే కనీసం ఇంకో నెల 2 నెలలు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి. నిన్నటిదాకా ఎవరైతే సెల్యూట్లు కొడతారో ఇప్పుడు వాళ్లే ప్రశ్నలేస్తారు. నిన్నటిదాకా ఎవరైతే భుజం మీద చేసి అభిమానిస్తారో ఇప్పుడు వాళ్లే ఎదురుగుండా కెమెరా వీడియో పెట్టి మాట్లాడమని అడుగుతారు. ఇది ఎవరిని రక్షించాల్సి వస్తుంది? తనని తాను రక్షించుకోవడానికి ఏం చేస్తారు చూడాల్సి ఉంది.